ఉన్నటువంటి షేక్ హసీనా ఇంటి పైన కూడా దాడి చేయడం, ఆలోపు 45 నిమిషాల ముందు ఆమెని భారతదేశానికి తరలించడం ఇవన్నీ జరిగినాయి గదా! అసలు వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెండ్? అంటే మీరు దాని తర్వాత గనుక చూసినట్టయితే 'ముజిబుర్ రెహమాన్' బంగ్లా పిత అంటారు. అతని విగ్రహం పైన కూడా మనం చూసాం. అంటే టెర్రరిస్ట్‌లు అనాలో ఏమనాలో తెలియదు కానీ, వ్యతిరేక శక్తులు అనాలో తెలియదు కానీ, అతని విగ్రహం పైన గూడా ఎక్కి మూత్రం పోయడం అంటే యూరినేట్ చేయడం చూసాం మనం. సో, వాట్ ఈస్ హ్యాపెనింగ్? అంటే అక్కడ నిజంగా అది రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి యుద్ధమేనా? లేక మతం ఆధారంగా జరుగుతున్నటువంటి యుద్ధమా? వీటన్నిటి పైన మీరు విశ్లేషణ చేయండి. కొంచెం చెప్పండి. ఏం జరుగుతుందక్కడ అసలు? ఓకేనా. సో, ఇది ఒకటి బేసిక్‌గా మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది మనం ఈ డిస్కషన్‌ల 2, 3 పార్ట్‌లుగా చేద్దాం. కొద్దిగా హిస్టరీ కనుక్కుందాము. అసలు ఏం జరిగింది? మనకు నిజంగా బంగ్లాదేశ్ ఫ్రెండ్ ఉండనా అని ఒకటి కనుక్కుందాం. ప్లస్ ఇప్పుడు అక్యూట్‌గా ఏం జరిగింది అని. నెక్స్ట్ ఒకటి గట్టిగా మాట్లాడుకుందాం. మన దేశానికి, మన పొలిటీషియన్స్‌కి, మనకు యాస్ ఎ సిటిజన్స్ రియల్‌గా మన సిటిజన్స్ కూడా బంగ్లాదేశ్ ఈస్ ఇన్‌సైడ్ సార్ట్ ఆఫ్ వాటెవర్ పాతగా మనం